ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే రోల్ మోడల్‌లా ఉండాలి. చెప్పుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలి. గుడ్ ఎగ్జాంపుల్ లాగా ఉండాలి. నువ్వెలా ఉన్నావు? పెళ్ళిళ్ళ బ్రోకర్ లాగా తయారయ్యావని స్కూల్ పిల్లల తల్లిదండ్రులంతా తలలు కొట్టుకుంటున్నారు. ఏంట్రా బాబు ఒక సీఎంని స్కూల్ పిల్లల ఈవెంట్‌కి ఆహ్వానిస్తేనో, లేకపోతే సీఎంఏ ఒక కార్యక్రమం చేపడితేనో, పిల్లలకి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః అని చెప్పి బాగా చదువుకోండి. గురువుల్ని గౌరవించండి. ఉద్యోగాలు చేయండి. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచుకోండి. మంచి ఉద్యోగాలు వస్తే రాష్ట్రానికి ఎకానమీ పెరుగుతుంది అని చెప్పకుండా పెళ్లిల గురించి మాట్లాడి వాళ్ళ పసిహృదయాల్లో చిన్న మనసుల్లో ఇలాంటి విషపూరితమైన మాటలు నింపుతున్నాడు. ఇదేం కర్మరా మాకు, కనిపిస్తే ఎక్కడ చీపుడుతో కొడతాము అని తల్లిదండ్రులు చెప్తున్నారు. ఏంటిది? బాలకృష్ణ గారు ఏకంగా ఒక షోలో చెప్పారు, పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్లిల గురించి మాట్లాడిన వాడు ఎవడైనా సరే పిచ్చి కుక్కతో సమానం అని. పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా ఒక సభలో చెప్పు చేత పెట్టుకొని మరీ చెప్పాడు, ప్యాకేజ్ స్టార్ అన్న దత్తపుత్రుడన్నా చెప్పు తెగుద్ది అని. ఇంకా కూడా సిగ్గు శరణ్ లేకుండా ఇలాంటి మాటలేంటి తుగ్లక్ బ్రో? ప్రజలు అసహించుకుంటున్నారు నీ మాటల్ని. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత దిగజారిపోయి మాట్లాడతాడా అని. ఇప్పుడు నువ్వు తెగ గింజేసుకుంటున్నావు కదా పవన్ కళ్యాణ్ గారి పెళ్లిల గురించి. మరి నీ పార్టీలో ఇల్లీగల్గా అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్స్ బయటకు వచ్చాయి. ఈ అంబటి తర్వాత అవంతి శ్రీనివాస్ వీళ్ళ గురించి మాట్లాడు అంటే లీగల్గా పెళ్లి చేసుకొని డివోర్స్ ఇచ్చేస్తే నీకు నేరమా? ఇల్లీగల్గా ఇలాంటి పనికి మాలిన చేష్టలు చేస్తే నీకు ఓకేనా? గోరంట్ల మాధవ్ కానీ ఇంకొక పార్టీలో ఉండుంటే అప్పటికప్పుడు సస్పెండ్ చేసి ఉంటారు. కానీ నువ్వేం చేసావు? పూలతో సన్మానించి బయటికి తీసుకొని వచ్చినావు. అది ఏం మాట్లాడుతున్నావు తుగ్లక్ బ్రో? పిల్లలకి ఇవ్వా చెప్పేది? బీ ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ద స్టేట్. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. నీ మాటలు, నీ చేష్టలు ఇంత వెకిలితనమా? సీఎం కుర్జీ అంటే ఒక మహోన్నతమైన స్థానం. దాన్ని ఎంత అవహేళన చేస్తున్నావు, ఎంత అవమానిస్తున్నావు చెప్పు. అయినా 4.5 సంవత్సరాలుగా నువ్వేం చేశావు? అంత గొప్ప సీట్లు ఇచ్చారు నీకు, 151 సీట్స్. అంత ఈజీ కాదు. అంత ఇచ్చినప్పుడు నువ్వు ఎలా చెయ్యాలి, రాష్ట్రానికి ఎంత మంచి చెయ్యాలి. కానీ నువ్వేం చేసావు? వచ్చిన కాడి నుంచి చంద్రబాబు నాయుడు గారిని దూషించడం, లోకేష్ అన్నని అవమానించడం, పవన్ కళ్యాణ్ గారిని 3 పెళ్లిళ్ళ అని చెప్పి ఇలా పనికి మాలిన మాటలు మాట్లాడి ఇబ్బంది పెట్టాలని ట్రై చేయడం. ఇదే కదా. ఇంకెక్కువ మాట్లాడితే బటన్ నొక్కానని చెప్తావు.